ఇప్పటి నుంచి మీ నెక్స్ట్ ప్రజెంటేషన్ని పవర్ పాయింట్తో మాత్రం చేయకండి. ఎందుకంటే మనం ఇందులో అన్ని మాన్యువల్గా వేసుకోవాలి. లైక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్ ఇమేజెస్ని గ్యాదర్ చేసుకోవాలి, అండ్ ఒక్కొక్క స్లైడ్కి ట్రాన్సిషన్ అండ్ యానిమేషన్ ఇవ్వాలి. సో ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పే ఈ యొక్క ఫ్రీ AI టూల్ని యూస్ చేస్తే మీరు జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చేస్తే చాలు, జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో మీ ఎంటైర్ ప్రజెంటేషన్ రెడీ అవుతుంది. అండ్ మీరు దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యశ్వంత్ అండ్ యూఆర్ వాచింగ్ సోనీ యష్ AI. ఓకే, ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ ప్రాంప్ట్ ఉంటుంది. ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ChatGPT ఓపెన్ చేసి ఫిల్ దిస్ టెంప్లెట్ అకార్డింగ్ టు, నెక్స్ట్ డబుల్ కోట్స్ ఓపెన్ చేసి మీ టాపిక్ ఏందో ఆ టాపిక్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ డబుల్ కోట్స్ ఓపెన్ చేసి మనం డిస్క్రిప్షన్లో కాపీ చేసుకున్న టెంప్లెట్ ప్రాంప్ట్ ఉంది కదా, ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్. విత్ ఇన్ సెకండ్స్లో మన ప్రజెంటేషన్కి కావాల్సిన ప్రాంప్ట్ మొత్తం వస్తుంది. సో మీరు మొత్తం యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసేయండి. నెక్స్ట్ కింద ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేయండి. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి gamma.app. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ. నెక్స్ట్ ఇక్కడ మీ మెయిల్తో లాగిన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. అండ్ తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఓకే, క్రియేట్ విత్ AI కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ChatGPTలో వచ్చిన ప్రాంప్ట్ ఉంది కదా, ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ కింద ఆప్షన్ డిఫాల్ట్గా వదిలేయండి. నెక్స్ట్ కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ కంటెంట్లో జనరేట్ని డిఫాల్ట్గా వదిలేయండి. అండ్ నెక్స్ట్ కింద అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ ఇది మీడియం ఆర్ డీటెయిల్డ్ పెట్టండి. అండ్ నెక్స్ట్ కింద రైట్ ఫర్ అని కింద బాక్స్ ఉన్నది కదా, ఆ బాక్స్లో ఉన్న కంటెంట్ మొత్తం AI ఆటోమేటిక్గా జనరేట్ చేసుకున్నది. సో మీరు మాన్యువల్గా ఏదన్నా చేంజ్ చేద్దాం అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, బట్ నేను డిఫాల్ట్గా వదిలేస్తున్నా. అండ్ నెక్స్ట్ కింద టోన్ ఇది కూడా AI ఆటోమేటిక్గా తీసుకున్నది. అండ్ తర్వాత కింద లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, ఇండియా పెట్టండి. అండ్ నెక్స్ట్ కింద ఇమేజెస్లో మీకు స్టాక్ ఇమేజెస్ కావాలన్నా, ఇల్లుస్ట్రేషన్ కావాలన్నా, వెబ్ ఇమేజెస్ కావాలన్నా, ఆటోమేటిక్ కావాలా, AI ఇమేజెస్ కావాలా, మీ ఇష్టం అది. నేనైతే AI ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ తర్వాత కింది బాక్స్లో మన ఇమేజ్ స్టైల్ని మెన్షన్ చేయాలి. సో మళ్ళీ ChatGPT ఓపెన్ చేసి విచ్ స్టైల్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ సూటబుల్ ఫర్ దిస్ ప్రజెంటేషన్ అని సెర్చ్ చేయగానే మనకి కొన్ని టైప్స్ వస్తాయి. సో వాటిని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ తర్వాత కింద ఇమేజ్ మోడల్లో ఫ్లక్స్, ఇమాజిన్ 3 అండ్ లూమా. సో నేను ఇందులో ఇమాజిన్ 3 పెడుతున్నా, బట్ మీరు ఫ్లక్స్ పెట్టండి, ఎందుకంటే ఫ్లక్స్లో ఇమేజెస్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. అండ్ తర్వాత కింద ఫార్మాట్ డిఫాల్ట్గా వదిలేయండి. అండ్ తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఒక బాక్స్ ఉన్నది కదా, ఆ బాక్స్లో మన ప్రజెంటేషన్కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని మెన్షన్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు ChatGPT ఓపెన్ చేసి ఫర్ దిస్ ప్రజెంటేషన్ గివ్ మీ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు మేక్ ఇట్ యాజ్ ఎలిగెంట్ అండ్ ప్రొఫెషనల్ లుక్. అంతే, మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో వాటిని కాపీ చేసుకొని ఈ బాక్స్లో పేస్ట్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ మనకి కొన్ని థీమ్స్ వస్తాయి. సో అందులో మనకు నచ్చిన ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జనరేట్. చూడండి, మన ప్రజెంటేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోలేదు, అండ్ అట్లనే మన ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్ ఇమేజెస్ని జనరేట్ చేసుకోలేదు, అండ్ మనం ఎలాంటి ట్రాన్సిషన్ అండ్ యానిమేషన్స్ కూడా ఇవ్వలేదు. సో మొత్తం ప్రతిదీ ఈ AI టూల్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓకే, మన ప్రజెంటేషన్ రెడీ అయింది. ఇంకొక స్లైడ్ని యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే వీడియోలో మనకి ఇంకొక కొత్త స్లైడ్ వస్తుంది. సో అందులో మన కంటెంట్ని కాపీ పేస్ట్ చేసుకోవాలి. అండ్ మనం దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో సెకండ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేస్తే మన కార్డు టెంప్లెట్ని మనం చూజ్ చేసుకోవచ్చు. అంటే మన స్లైడ్ డిజైన్ని చూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు డ్రాగ్ చేస్తే అయిపోతుంది. అండ్ ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు మాడిఫై కూడా చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ లేఅవుట్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీ టెక్స్ట్ హెడ్డింగ్స్ కానీ, టేబుల్స్ కానీ, అండ్ మన ఇన్ఫర్మేషన్ని లిస్ట్ వైజ్గా కూడా మాడిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ యూజ్ చేసుకొని మన డివైస్లో ఉన్న ఇమేజెస్ని కానీ, జిఫ్ ఫార్మాట్ ఇమేజెస్ని కానీ, వెబ్ ఇమేజెస్ని కానీ, స్టాక్ ఇమేజెస్ కానీ, QR కోడ్ కానీ, అండ్ అట్లనే ఐకాన్స్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా పేస్ట్ చేసుకోవచ్చు. నా ప్రొఫైల్, ఛానల్ నేమ్ అండ్ అట్లనే డిస్క్రిప్షన్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ప్లాట్ఫామ్ని మీ ప్రజెంటేషన్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీ ప్రజెంటేషన్లో చార్ట్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ వీటిని ఇన్సర్ట్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మన టాపిక్కి సంబంధించిన నేమ్స్తోని మాడిఫై చేసుకోవాలి. అండ్ లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ బటన్ అని ఉంటుంది, దాన్ని డ్రాగ్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చిన. ఓకే, మన ప్రజెంటేషన్ కంప్లీట్ అయిపోయింది. బట్ నేను ఇప్పుడు నా థీమ్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ మీద మనకి థీమ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇందులో మళ్ళీ మనకు నచ్చిన థీమ్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. సో వీటిలో మీకు నచ్చిన ఫార్మాట్తోని డౌన్లోడ్ చేసుకోండి. నేను పవర్ పాయింట్ ఫార్మాట్ని డౌన్లోడ్ చేస్తున్నా. మనం ఇందాక ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఒక బటన్ ఇచ్చినాం, క్లిక్ హియర్ అని. అందులో నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చిన. సో ఇప్పుడు ఆ బటన్ వర్క్ చేస్తుందో లేదో చూద్దాం ఒకసారి. సో నేను పవర్ పాయింట్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ లాస్ట్కి వచ్చేసిన ఇక్కడ క్లిక్ హియర్ మీద Ctrl+ క్లిక్ చేస్తే మనకు అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లింక్ పెట్టింది, ఎస్ అని ఉన్నది. ఎస్ మీద క్లిక్ చేయగానే బ్రౌజర్లో నా ఛానల్ ఓపెన్ అయింది. సో ఇట్లా మీ ప్రజెంటేషన్లో మీ ఫేస్బుక్ లింక్ కానీ, ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ, యూట్యూబ్ ఛానల్ లింక్ కానీ, సో ఏదైనా ఒక సోషల్ మీడియాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఏఐ కంటెంట్లో అండ్ ఫ్రీ ఏఐ టూల్ కలెక్షన్లో మీరు అప్ టు డేట్ ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.